ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్టం కదా! అదేదో వీడియో చేస్తే తెలియనోళ్ళకి కూడా యూజ్ అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. నార్మల్గా షార్ట్స్ వీడియోలో లైక్ ఏదైనా కుకింగ్ వీడియో కానీ, ప్రోడక్ట్ రివ్యూ కానీ, ఏదైనా ఎనీథింగ్ షార్ట్ వీడియో ఏదైనా సరే స్క్రీన్ మీద అఫిలియేట్ అని చెప్పేసి ప్రోడక్ట్ కనిపిస్తూ ఉంటుంది కదా. ఇంతకీ అది ఎలా ఇవ్వాలి అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ అఫిలియేట్ అనేది మనకి 10K సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఓకేనా? 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే ట్యాగ్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ అయితే మనకి వస్తుంది. ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తే చూసే ఆడియన్స్ నచ్చితే కొనుక్కుంటారు, లేదంటే స్కిప్ చేస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ నచ్చితే ఎవరైతే కొనుక్కుంటారో అందులో నుండి మనకి కొంచెం అమౌంట్ అనేది, ఐ మీన్ కమిషన్ అనేది వస్తూ ఉంటుంది కదా డాలర్స్ రూపంలో. సో కొంచెం బెనిఫిటే కదా మనకి క్రియేటర్స్కి. ఫస్ట్ వీడియోకి ట్యాగ్ ప్రోడక్ట్ ట్యాగ్ చేయడానికి మస్తు ఇబ్బంది పడ్డా, ఎందుకంటే మనకు తెలియదు కదా ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి. వేరే వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు చెప్పిన ప్రాసెస్ నాకు అర్థం కాలే. అట్లా జస్ట్ చెప్పినా అంటే చెప్పినా అనే విధంగా చెప్పింది. బట్ ఇది క్లిక్ చేయాలి, ఇట్లా క్లిక్ చేయాలి, ఇట్లా పెట్టాలి అని నాకు క్లియర్గా చెప్పలేదు. సో నాకు మళ్ళీ అడగాలి అంటే మొహమాటం అనిపించి నేను అడగలేదనమాట. సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను చాలా వీడియోస్. బట్ ఈ ట్యాగ్ ప్రోడక్ట్కి సంబంధించిన వీడియో ఏ ఒక్కటి కూడా రాలేదనమాట. నాకు తెలియనప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అటువంటి వీడియో అయితే నాకు రాలేదు. మేబీ ఇప్పుడు వచ్చిందేమో, నాకైతే తెలియదు. బికాస్ నేను చూడలేదు కాబట్టి. ఓకేనా? ఏదో ఒకటి ర్యాండమ్గా క్లిక్ చేసిన, ఇది క్లిక్ చేస్తే ఇట్లా, ఇది క్లిక్ చేస్తే ఇట్లా అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. ఫైనల్గా అఫిలియేట్లో ట్యాగ్ ప్రోడక్ట్ లింక్ ఇవ్వడం అయితే తెలిసింది. నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్కే కాకుండా కొత్త వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియోనైతే షూట్ చేస్తున్నాను. సో మొత్తానికైతే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ అఫిలియేట్ ట్యాగ్ ప్రోడక్ట్ లింక్ ఇవ్వాలి అంటే మనకి 10K సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. నాకు ఆ ఆప్షన్ అయితే 10K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే ఆ ఆప్షన్ వచ్చింది వైటీ స్టూడియోలో. 10Kకి తక్కువ ఉన్న వస్తుందా అనేది మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తానా. 10K సబ్స్క్రైబర్స్ వస్తేనే ఈ ట్యాగ్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ వస్తది. వైటీ స్టూడియోలో వస్తది. అది కూడా స్టైల్‌గా ఫోన్ పట్టుకుందని అనుకోకండి. ఎందుకంటే నేను ఫోన్‌లో చూయించుకుంటూ సైడ్‌కి స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటది కదా. సో నేనిప్పుడు చూపిస్తాను, చూసేయండి. మనం యూట్యూబ్‌లోకైతే వెళ్ళిపోవాలి. ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నామో ఇక్కడ మిడిల్‌లో ప్లస్ సింబల్ అది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కింద మనకి వీడియో అండ్ షార్ట్, లైవ్, పోస్ట్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి. సో నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి షార్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి యాడ్ అని చెప్పేసి మన గ్యాలరీ ఉంటుంది సైడ్కి, కెమెరా సైడ్కి యాడ్ మీదే క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేస్తే ఇక్కడ చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మనకి నచ్చిన ఏదో ఒక వీడియోని మనం పెట్టేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక వీడియోని క్లిక్ చేద్దాం. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఆల్మోస్ట్ అందరికీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసే విధానం తెలుసు. బట్ నేను జస్ట్ నార్మల్‌గా చెప్తున్నా అంతే. ఇలా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి మళ్ళీ. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ ఉంది చూసారా పైన? పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తది. సో మనం స్క్రీన్ మీద ఫోటోని ఏది ఉంచాలి అనుకుంటున్నామో ఆ ఫోటోనైతే ఉంచాలి. జస్ట్ ఇలా పెడుతున్నా. ఓకే. ఇది కొలాబరేషన్‌కి సంబంధించిన వీడియో. బట్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన. బట్ మీకు చూపించడం కోసం మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. ఇది పబ్లిక్‌లో పెట్టాను. ప్రైవేట్‌లో పెడతా. అది కూడా మీకు చూపియడం కోసం. ఓకేనా? పైన టిక్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్. దాన్ని క్లిక్ చేయాలి. చేస్తే ఈ విధంగా అయితే మనకి వస్తది. అన్‌లిస్టెడ్‌లో పెట్టినా నేను. ఎందుకంటే అది ఎవరికీ కనిపించకుండా పెట్టినా. ఎందుకంటే మీకు చూపియడం కోసం. కింద వచ్చేసి లొకేషన్ అండ్ ఇది ఆడియన్స్, లైక్ మీ యొక్క కంటెంట్ కిడ్స్‌కి సంబంధించిన, లేదు ఇది కిడ్స్‌కి సంబంధించింది కాదు అంటే ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి. కిడ్స్‌కి సంబంధించిందయితే మాత్రం ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ కిందకొచ్చేసి రిలేటెడ్ వీడియో అని చెప్పేసి ఉంటది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే చూపిస్తా ఉంటది. ఫుల్ వీడియో లింక్ ఇవ్వాలి అనుకుంటే రీసెంట్‌గా అప్లోడ్ చేసిన ఫుల్ వీడియో లింక్ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, డన్. ట్యాగ్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఆ ట్యాగ్ ప్రొడక్ట్‌ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేశాక స్టోర్స్ అని చెప్పేసి ఉంది చూడండి స్టార్టింగ్‌లో. స్టోర్స్ మీద క్లిక్ చేయాలి.
పర్పుల్ వచ్చింది, ఫ్లిప్‌కార్ట్ వచ్చింది, నైకా, మిత్రా ఇలా మనకి 4 ఆప్షన్స్ అయితే వచ్చినాయి. మన ఇష్టం ఏ యాప్‌లో అయితే ఏ యాప్ లింక్ అయినా ఇవ్వుకోవచ్చు. బట్ నేనైతే ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్సే ఇస్తూ ఉంటాను కాబట్టి ఫ్లిప్‌కార్ట్ అనే ఆప్షన్‌ని చూజ్ చేసుకున్నా. ఓకే. ఈ బాణం గుర్తుంది చూసారా? ఇట్లా యారో. యారో సింబల్ ఉంది చూసారా? యారో సింబల్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మనల్ని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోకి తీసుకెళ్తుంది. ఓకేనా? ఆ వీడియోలో నేను నల్ల పూసల చైన్ వేసుకున్నాను. అలాగే చిన్న రింగ్ పెట్టుకున్నా, డ్రెస్ ఏసుకున్నా కాబట్టి నల్ల పూసల చైన్ హైలైట్ చేస్తున్నా కాబట్టి బ్లాక్ బీడ్స్ లింక్ ఇచ్చేద్దాం. ఓకేనా? బ్లాక్ బీడ్స్ మంగళసూత్ర అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా! సో, ఇక్కడ రిలేటెడ్ వస్తూ ఉంటాయన్నమాట. మనకి నచ్చింది ఏదో ఒకటి నేను ఇది క్లిక్ చేసిన. ఓకే. హార్ట్ సింబల్ కింద షేర్ అనే ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కింద కాపీ లింక్ అని చెప్పేసి వస్తది. ఆ కాపీ టు లింక్ అనేది కాపీ అయిపోతది ఆటోమేటిక్‌గా. సో, బ్యాకొచ్చేసి ఇప్పుడు మనం ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ప్రొడక్ట్ లింక్ మనం కాపీ జేసినాం గదా! ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై అని జెప్పేసి వస్తది. అప్లై మీద క్లిక్ జేసి ఇక్కడ సెర్చ్ ప్రొడక్ట్ అని ఉంది గదా! దాని మీద క్లిక్ జేసి లాంగ్ ప్రెస్ చేయాలి. గట్టిగా క్లిక్ జేస్తే ఆ ప్రొడక్ట్ లింక్ ఇక్కడ కాపీ అయిపోతది. ఇక్కడ కింద మనకి కీప్యాడ్‌లో సెర్చ్ అనే గాని, లేదంటే టిక్ మార్క్ గాని ఏదో ఒకటి ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే ఆ ప్రొడక్ట్ అక్కడ చూపిస్తది. జస్ట్ వెయిట్. చూడండి ఇక్కడ చూపిస్తుంది. ఆ ప్రొడక్ట్ యొక్క లింక్. అర్థమైంది గదా! ఆ ప్లస్ సింబల్ ఉంది గదా! ఆ ప్లస్ సింబల్‌ని క్లిక్ జేసి నెక్స్ట్ మీద క్లిక్ జేస్తే అది ఓకే అయిపోతది. సో, దీన్ని ఇప్పుడు మనము అంటే ఇట్లా జూమ్ జేయొచ్చు. జూమ్ దగ్గరికి జేయొచ్చు. అంటే ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ పెద్దగివ్వాలా? ఫోటోని చిన్నగివ్వాలా అనేది. ఇప్పుడు మనం ఇది వీడియో మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. వీడియో మిడిల్‌లో పెట్టినామనుకో మన ఫేస్ గానీ, మనం ఏం జేస్తున్నామనేది కనిపించదు. కాబట్టి సైడ్‌కి ఇలా రైట్ సైడ్ అయినా గానీ, లెఫ్ట్ సైడ్ అయినా గానీ, కింది సైడ్ అయినా కానీ ఏదో ఒక ప్లేస్‌లో మనం దీన్ని అడ్జస్ట్ చేయాలి. నేనిక్కడ ప్లేస్ చేశాను. ఓకే. మనం టైటిల్ ఏమైతే రాయాలనుకుంటున్నామో టైటిల్ రాసేసి అప్‌లోడ్ జేసేయాలి. అంతే. అన్ని స్టోర్‌లో పెట్టినా కాబట్టి ఎవ్వరికీ కనిపించదు. ఓన్లీ నాకొక్కదానికే కనబడతది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనం ప్రొడక్ట్‌ని ట్యాగ్ జేసినాం గదా! అదెట్లా కనబడుతదో చూద్దాం ఓపెన్ జేసి. చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! సో, ఇట్లా. సో, యాహ్! మీకు అర్థమైందనేసే అనుకుంటున్నా. వీడియో అప్‌లోడ్ చేసినంక గూడా ప్రొడక్ట్‌ని ట్యాగ్ చేయొచ్చు. ఎట్లా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. కుకింగ్‌కి సంబంధించిన వీడియో. సో, నేనిలా టీ షర్ట్స్ వేసుకున్నాను. కుకింగ్‌కి సంబంధించిన వీడియో కాబట్టి, మనం ఏదైనా కుకింగ్ పాత్ర గావచ్చు, డ్రెస్ గావచ్చు, లేదంటే కుకింగ్ ఆయిల్‌కి సంబంధించింది ఏదైనా గూడా మనం ఆ యాప్‌లోకి పోయి సెర్చ్ చేయాలి. చూడండి సేమ్ మళ్ళీ చూడండి. ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ ఉంది గదా! దాన్ని క్లిక్ జేసి, స్టోర్ మీద క్లిక్ జేసి, ఫ్లిప్‌కార్ట్ మీద ఆప్షన్ ఉంది గదా! ఫ్లిప్‌కార్ట్ మీద ఆప్షన్ మీద క్లిక్ జేసి, పై సైడ్‌కి యారో సింబల్ ఉంది గదా! యారో సింబల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం ఫ్లిప్‌కార్ట్‌లోకి ఎళ్ళిపోతాం. కుకింగ్ విజిల్ పెడదాం. విజిల్ అంటే ఈ విజిల్ గాదు గిన్నె. కుకింగ్ గిన్నె పెడదాం ఏదో ఒకటి గిన్నె. ఇలా చాలా గిన్నెలయితే వచ్చినాయి గదా! ఈ గిన్నె తీసుకున్నా. ఆ! సేమ్ దీన్ని గూడా ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది గదా! హార్ట్ సింబల్ మీద షేర్ అనే ఆప్షన్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేసి కాపీ చేస్తే డైరెక్ట్, డైరెక్ట్ ఫ్లిప్‌కార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లై అని ఉంది గదా! అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేయాలి. ఓకేనా? లాంగ్ ప్రెస్ చేస్తే ఆ ప్రొడక్ట్ ఇక్కడే కనిపిస్తది. ఆ గిన్నెలు ఇగో చూడండి. ఇట్లా మనకు నచ్చినయి టిక్ మార్క్ చేయాలి. సో, ఇప్పుడు ఆల్రెడీ ఇది అప్‌లోడ్ చేసిన వీడియో గదా! ఇప్పుడు ట్యాగ్ ఎలా వచ్చింది? ఏందనేది దీన్నొకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ సైడ్‌కొచ్చింది. అర్థమైందా మీకు? ఇక్కడ కనిపిస్తుంది గదా క్లియర్‌గా. వీడియోని అప్‌లోడ్ చేసేటప్పుడే ట్యాగ్ ప్రొడక్ట్‌ని ట్యాగ్ చేసినామనుకోండి, వీడియో మీద ఎక్కడ పెట్టాలి? ఏంది? అంటే ఏ ప్లేస్‌లో పెట్టాలి? అని జెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది? వీడియోని అప్‌లోడ్ చేసేటప్పుడే. ఓకేనా? అప్‌లోడ్ చేశాము. తర్వాత ట్యాగ్‌నిస్తున్నాము అంటే ఆటోమేటిక్‌గా అది రైట్ సైడ్‌లో పైన వస్తదనమాట. ప్లేస్‌ని అక్కడిక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? అప్‌లోడ్ చేసిన తర్వాత ఒకవేళ ట్యాగ్ ఇస్తే. ఓకేనా? ఈ రెండిటికి డిఫరెన్స్ ఇదనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నా. డెఫినెట్‌లీ వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.